వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమావా. కంగువా మూవీ రివ్యూ. అసలు సూర్య గారి స్టోరీ విన్నారా? సరే విన్నారు అనుకుందాం. షూటింగ్ అప్పుడు ఏమైనా అనుకున్నారా అసలు బాగుంటుందని? సరే కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, షూటింగ్ చేస్తున్నారు, బాగుంది అనుకున్నాం. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను చూసారా? పోనీ చూసారే అనుకుందాం. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమైనా అనుకున్నారా? పోనీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సర్లే చూసారనుకున్నాం. కానీ ఎలా ఇంత రాడ్ మూవీ అని తెలిసినా కూడా ప్రమోషన్స్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నారు. మనం కూడా తీయాలనే మూమెంట్లో తీసినట్టుంది కంగువాగా. ఒక మగధీర సినిమాని 144pలో చూసినట్టు అనిపించింది నాకైతే. అట్లీస్ట్ స్టోరీ అయినా ప్రాపర్గా రాసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. అబ్బే అవేం చేయలేదు. సరే అసలు కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ రీసౌండ్ ఏంటి, ఆ మ్యూజిక్ బీజిఎం ఏంటి, చెవులు పోతున్నాయి థియేటర్లో ఒక్కొక్కడికి. బీజిఎం అండ్ సాంగ్స్ వెరీ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ డిఎస్పి. సో డిఎస్పి గారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఏం చేస్తున్నాం అనేది. అండ్ శివర్కి అయితే ఒక దండేసి దండం పెట్టాలి. బాబు ఇలాంటి మూవీస్ ఇంకోసారి ట్రై చేయకమ్మా. పార్ట్ 2 అంట మళ్ళీ, అది అసలు ఎవరు తట్టుకోలేరు. పార్ట్ 1లో కంటెంట్ లేదు, పార్ట్ 2 దాకా వెళ్ళిపోయారు బాబు. ఏంటో మరి. సూర్య గారు అయితే ఒక్కసారి స్టోరీ వింటే బాగుంటుంది, స్టోరీ వినకుండా సినిమాలు తీస్తే ఇలాగ ఉంటుంది. సినిమాలో స్టోరీకి వస్తే లోపల ఏం లేదు, డొల్లా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎంతసేపు రన్ టైం నింపడానికి ర్యాండమ్గా ఏదో రాసుకున్నారు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ముఖ్యంగా క్రొకడైల్ సీక్వెన్స్ అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు వరస్ట్ సీక్వెన్స్ అదైతే. ఇక క్లైమాక్స్ షిప్ సీక్వెన్స్ ఒకటి, మళ్ళీ ఏరోప్లేన్ సీక్వెన్స్ ఒకటి, ఏందేందో రాసుకున్నారు. ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేయలేదు ఏ ఒక్క సీన్ కూడా. ఎందుకంటే కంటెంట్ వైజ్గా వెరీ పూర్ కంటెంట్ కాబట్టి మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ కానీ మనం కనెక్ట్ కాము. సో అంత వరస్ట్గా ఉంది. సో జస్ట్ 1 టైం వాచ్ అంతే. సో దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.